కొమరయ్య బాపు మా లచ్చవ్వ ఇద్దరు ఏదో సాధిత్తం అనుకుంటా మస్తు సతాయించుతున్నారులా. మరి అలా లొల్లేందో చూద్దాం పారి. ఇవాళ వీరయోధుని ఎట్లయినా కలవాలి. నువ్వే వీరయోధుడివి, నువ్వే ఈ ప్రపంచాన్ని కాపాడే శక్తులన్నీ నీ దగ్గరే ఉన్నాయి. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న శక్తులన్నింటినీ తీసుకొని ఈ ప్రపంచానికి మంచి చేయాలి. నేను వీరయోధుని కాదు, నీకు చిప్పు ఖరాబ్ అయినట్టుంది. నేను ఇక కారు తీసుకోవాలి. నువ్వే అంటున్నా కదా పదా. అరే నేను కాదమ్మా, ఎవరు నువ్వు? నువ్వే వీరయోధుడివి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ కారు ఊడ్చి దానికి ఉన్న దుమ్మంతా ఓడగొట్టి నువ్వు మంచి పని చేసినావు. మొన్న కూడా ఒకసారి పిల్లలు స్కూల్ బస్లో పోతున్న పిల్లలు కింద పడుతుంటే వాళ్ళందరినీ కాపాడి మంచి పని చేసినావు. నువ్వేం చేయాలంటే ఇగో ఇట్లా అంత ఇట్లా పెట్టుకొని నీ గతాన్ని నువ్వు గుర్తుకు తెచ్చుకో వీరయోధా. సరే నువ్వు అన్నట్టు ఆ గతాన్ని గుర్తు చేసుకుంటా. ఒక్క నిమిషం అది ఎట్లా. ఎన్నో లోకాలను దాటిపోయి మా అమ్మను గుర్తు చేసుకుంటున్నా. అమ్మ పలుకు ఎంతో బాగుంది. ఎట్లయినా ఆ మిరాయిని సాధించాలి. ఎందుకంటే అమ్మ ఆశయమే నా ఆశయం. ఆ మిరాయిని కాపాడి ఎంతో మంది భవిష్యత్తు కాపాడాలి. మిరాయిని సాధించడమే నా జన్మ. పూర్వం సకృతం జన్మం. గుర్తొచ్చిందా? నాకు ఫస్ట్ టైం మా అమ్మ మాటలు వినిపించినాయి తెలుసా. అసలు అసలు అద్భుతమైన విషయం. అసలు చూసినావా, నేను చెప్తే నువ్వు నమ్మలేదు. ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి నువ్వు చేయాల్సినవి. పోదంపా. ఇప్పుడు ఏడుకోవాలి, అసలు ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ప్రపంచంలో ఉన్న 9 గ్రంథాలను కాపాడాల్సిన పని నీ మీదే ఉంది. అరే ఇప్పుడు అఫ్జల్ గంజ్కి పంజాగుట్ట ఎట్లా వస్తాము? అట్లా చెప్పు, నాకు అర్థం కాదు. అవి ఎట్లా కాపాడాలి? ఆ నుంచి ఆడికి ఎట్లా పోవాలి? నువ్వు మిరాయి తొవ్వ ఏడున్నదో నీ ఒక్కనికే తెలుసు. నువ్వు ఒక్కనివే కనుక్కోగలవు. నువ్వు మిరాయిని ఎట్లనన్నా కనుక్కోవాలి. ఇప్పుడు పోయి మిరాయిని నేనే కనుక్కోవాలా? అవును. ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ ఒకసారి మిరాయి ఈడాడ చూపించలేదు. ఆడ నేపాల్ అవతల హిమాలయ పర్వతాలలో మంచి గడ్డలలో ఉన్నది. మరి ఆడికే పోయి కనుక్కో. నాకు బర్ఫ్ గడ్డలకి నడవాలంటే మస్తు భయం అవుతుంది. భయం అవుతుందా? నువ్వు పేరేంటో తెలుసా? వీరయోధ. వీరయోధుడంటే బలం కలిగిన వాడు. సరే మిరాయిని కనుక్కొనే వస్తా. ఓకే పదా. మిరాయి దొరకలేదు నాకు. ఇంకెన్ని ఎన్ని ఎన్ని సంవత్సరాలు తిరగాలి? మిరాయి షెట్ మిరాయి. ఓ షెట్ మిరాయి. నిజంగా ఎంతో పవర్ ఉంది ఈ కట్టెలో. ఓ షెట్ మిరాయిలో. అబ్బబ్బబ్బా వేరే లెవెల్ అసలు మిరాయి. ఈ మిరాయిని వాడుకొని ఎట్లయినా ఆ 9 బృందాలను కాపాడాలి. మన భారతదేశాన్ని మనమే కాపాడాలి. దీన్ని ఎట్లా అనాలి ఇప్పుడు? ఏమంటలేదు. ఈ కారు లేస్తుందేమో చూద్దాం ఒకసారి. ఈ కారు కూడా లేస్తలేదు. ఇట్లా అనగానే పొక్క పడుతుందిగా పెద్దగా అట్లా వస్తుందేమో చూద్దాం. ఏమో వస్తలేదేంటి? ఓ లచ్చావా, ఏమో ఎంత చేసినా వస్తలేదే. ఇక రా. ఇంత పని చేసిన వస్తలేదు కదా. ఒక్క నిమిషం ఆగు. ఈయనే ఉన్నామా మనం? నువ్వు ఎంత చేసినా మళ్ళొకసారి ఇప్పుడు ఈడు ఉన్నాం కదా. ఇప్పుడు హిమాలయ పర్వతాలలో పోతాం చక్కగా. ఇది పట్టుకో చెప్తా. ఈయనే ఉన్నామా? మరి ఇన్నే ఉంటాం. మనం ఏమన్నా సినిమాలో హీరోయిన్ అనుకుంటానవా? నువ్వు ముందు గంటకి బయటికి రా. సప్పుడు దేక. అర్థమైందా? మరి ఆ సినిమాలో హీరో మొత్తం మీద ఇట్లా అనగానే వేరే దేశం ఆయనే హీరో. నువ్వు
కొమరయ్య తాత. షిట్. కానీ నిజంగా సినిమా చాలా మంచిగా ఉంది కదా. అవు మస్తు ఉన్నది సినిమా నిజంగా. హీరో అసలు ఆ గద్దలతో ఫైటింగ్ అవు అసలు ఆ సినిమా అబ్బా అసలు వేరే లెవెల్ కదా. హీరో ఏం చేసిండో తెలుసా, మంచి గిట్ల అనగానే హిమాలయాస్ పోయిండు. నేను కూడా గిట్ల అనగానే మా ఊరికి పోతానా. నువ్వేం పోవు, పిరి బస్ ఉంది కదా, ఎక్కిపో సప్పుడు. ఏగా పిరి బస్ లో ఊకే మస్తు తిట్టుకుంటా అవ్వ నేను పోనే ఇక ఇప్పుడు మనం ఇప్పుడు మనకు ఇక ఎట్లయినా హీరో పెద్ద హీరో లెక్క మనమేడే చేస్తాను చెప్పు. ఇక మనం ఏం చేద్దామంటే మిరాయి కాదు గాని ఏదైనా గణితరాయి తీసుకొని ఎత్తి కొట్టుకుందాం. చూసిండ్రు కదా మిరాయి సినిమా యూస్ వచ్చి గిట్లా ఆగమాగం చేస్తారు. గా మిరాయి సినిమాలు యూస్తే మా వాళ్ళ పెండ్లి చేసుడు ఖాయం గాని మిరాయి సినిమాకైతే మస్తు పైసలు వస్తున్నాయి. మస్తు మంది పబ్లిక్ జై కొడుతున్నారు మిరాయి సినిమాకు.